Yeah. బేసిక్గా ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు వెదర్ గురించి? మేబీ లైక్ మీ ఊర్లో ఉండొచ్చు, ఇన్ యూర్ హోమ్ టౌన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ గురించి స్టడీ చేయాలి, ఐ వాంట్ టు నో అన్న ఇంట్రెస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? నాకు చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే లైక్ క్లౌడ్స్ చూడడం అంటే చాలా ఇష్టము. సో ఎట్లా అంటే నేను బాల్కనీ దగ్గర నుంచొని గంటల తరబడి ఎప్పుడైతే క్లౌడ్స్ వస్తాయో, ఎప్పుడైతే బాగా డార్క్ అయ్యి వర్షం పడే సూచనలు కనిపిస్తాయో, సో అప్పుడు బాల్కనీ దగ్గర గంటలు గంటలు నించొని ఎట్లా క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయి, సో ఇట్లా చిన్నప్పటి నుంచి లైక్ అరౌండ్ సెకండ్ థర్డ్ క్లాస్ నుంచే చేసేటోడిని. సో అది కాస్త నాకు ఇంకా వర్షం ఎట్లా పడుతుంది, టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఎట్లా ఉంటాయి మనకి, అసలు వర్షం ఎందుకు పడుతుంది మనకి, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెయిన్స్, ప్రెసిపిటేషన్ అంటే మనకి వడగళ్ళు ఎందుకు పడతాయి, స్నో ఎందుకు పడుతుంది, మళ్ళీ హెవీ రెయిన్ ఎందుకు పడుతుంది, కొన్నిసార్లు ఉరుములు మెరుపులు ఎందుకు వస్తాయి. సో దీని మీద చాలా నాకు ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అయింది చిన్నప్పటి నుంచి. సో ఇన్ దిస్ ప్రాసెస్ నాకు ఎప్పుడైతే అప్పర్ ప్రైమరీ స్టాండర్డ్ అంటే లైక్ 6th 7th 8th తర్వాత హై స్కూల్ అంటే 9th 10th ఈ టైం వచ్చేటప్పుడు నాకు సోషల్ బుక్లో క్లైమేట్ అండ్ వెదర్ అని ఒక చాప్టర్ ఉండేది. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ దాని మీద ఇంకా బాగా డీటెయిల్డ్గా చూసి, మాది యాక్చువల్ ఎస్ఎస్సి సిలబస్, అండ్ అది కాకుండా ఐసిఎస్సి సిబిఎస్సి సిలబస్లో కూడా క్లైమేట్ అండ్ వెదర్ చాప్టర్ ఏదైతే ఉందో దాన్ని బాగా చదివి మనకి ఇండియన్ మాన్సూన్స్ ఎట్లుంటాయి, సో అట్లా 10th క్లాస్ వరకు దీని మీద బాగా జియోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ అనేది పెంచుకున్నాం మనం. అండ్ తర్వాత వచ్చేసప్పటికి కోవిడ్ లాక్డౌన్ వచ్చింది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు 2020 అప్పుడు. సో అదే టైంలో నాకు బాగా ఫ్రీ టైం దొరకడం వల్ల ఇంకా మనకు అప్పుడే సెల్ ఫోన్ అనేది వచ్చింది నాకు. సో ఆ టైంలో ఆ ప్రాసెస్లో ఇంకా నేను ఆ వెదర్ రీసెర్చ్ ఆర్టికల్స్ అనేది చదవడము, బ్లాగ్స్ చదవడము, సో దీని మీద మనకి ఏవైతే బుక్స్ ఉన్నాయో దానిలో చదవడము, సో దీని మీద ఇంకా చాలా బాగా ఇంట్రెస్ట్ అనేది డెవలప్ చేసుకుని మాన్సూన్స్ మీద స్టడీ చేయడము. సో ఈ ప్రాసెస్లో చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నాను. అండ్ కమింగ్ టు సోషల్ మీడియా, సో 2020 ఎప్పుడైతే అక్టోబర్లో వచ్చిందో ఫ్లడ్స్ వచ్చినాయో, సో దానికంటే బిఫోర్ ఒక 1 వీక్లో బిఫోర్ నేను సోషల్ మీడియా అనేది హ్యాండిల్ అనేది స్టార్ట్ చేశాను, తెలంగాణ వెదర్ మ్యాన్ అని. సో ఇంక అప్పటి నుంచి ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అప్డేట్స్ అనేది ఇవ్వడం రెగ్యులర్గా చేయడము. సో అప్పుడు వరదలప్పుడు ప్రిడిక్షన్స్ అనేవి సక్సెస్ఫుల్ అవ్వడం వల్ల ఫాలోవర్స్ అనేది పెరగడం. సో ఈ 5 ఏళ్లలో రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఎప్పుడు వర్షం పడినా, ఎప్పుడు ఎండలు ఉన్నా, లేకపోతే ఎప్పుడు కోల్డ్ ఉన్నా, సో ఈ ప్రాసెస్లో రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇవ్వడం ప్రజలకి. అండ్ టిల్ నౌ ఐ హ్యావ్ గుడ్ ఫాలోయింగ్ అనేది పెంచుకోవడం. ఇట్స్ బీన్ ఏ గుడ్ జర్నీ ఫర్ మీ.